పడుకుంటే ఆలస్యం అయింది. సరే సరే ఇప్పుడు సార్ అది మీరు మొన్న అక్కడ నిజామాబాద్ లో ప్రోగ్రామ్ పెట్టించారు కదా, అక్కడ చూపించారు కదా. బైబిల్ గురించి మాట్లాడుతున్నాను సార్. తాగిన తర్వాత మాట్లాడేసి నేను అతను లోతు జరుగుతుంది సార్ ఇక్కడ. తాగితే కళ్ళు ఎవరు ఏందని కనబడుతుందా? తాగితే మరలేచిద్దా? తాగితే ఎవరండి దాన్ని కనపడలేదు. అద్దలు వేయించుద్దా? రాజుగారు ఎరువుగారి చేస్తాను సార్. మీరు ఎవరు నాకు తెలియదు కానీ నేను చిన్నగా చెప్తాను సార్ ఒక విషయం. మగవాడిని రేప్ చేయడం చాలా కష్టం సార్. ఎందుకంటే వాడికి అంగస్తంభం జరిగి వాడికి 3 వస్తేనే నిలుస్తుంది, అప్పుడు రేప్ చేయొచ్చు. కానీ ఒక ఆడదాన్ని 3 వచ్చినా రాకపోతే రేప్ చేసుకోవచ్చు అండి. మగవాడిని రేప్ చేయాలి ఆడది అంటే వాడికి 3 రావాలి, వాడు కొంచెం అన్న స్పృహలో ఉండాలి, వాడికి అంగాన్ని నోట్లో పెట్టి చేకాలి. ఇట్లాంటివి జరిగితే అప్పుడు వాడికి 3 వస్తుందండి. అప్పుడు వాడు పెట్టుకుంటే వెళ్ళొద్దండి లోపలికి. వితౌట్ అంగం అన్నశోషణ జరగకుండా, అంటే నోట్లో పెట్టి చేయకుండా, చేతితో కొట్టకుండా అన్నం అయితే గట్టిపడదండి. అంటే నేను ఒక ఆర్ఎంపీ డాక్టర్ గా చెప్తున్నాను. మీ డౌట్ ఏంటి అడగండి సార్. ఇంకా మీరు చెప్తారా బ్రదర్? మీరు చెప్తా ఆర్ఎంపీ డాక్టర్ అంతా మంచిదే, నేను కావట్లేదు. సరే, ఇప్పుడు అది పూర్తి స్పృహ నుండి చేస్తారా, స్పృహ చేసినట్ట? ఇప్పుడు స్పృహలో ఉంటేనే 3 వస్తుంది సార్. మగవాడికి 3 రాకుండా మనం ఎలా చెక్ చేస్తాం చెప్పండి? మగవాడి ఫుల్గా సార్ నేను మాట చెప్తా, మీరు అడిగిన ఫుల్గా తాగేస్తాడు సార్. వాడు పడుకున్నాడు, వాడు పడుకుంటే మనం వెళ్ళి చేతితో కొట్టినా లేవదండి వాడికి, ఎందుకంటే స్పృహలో లేదు కదా. మరి 3 ఎట్లా వచ్చింది, ఎట్లా లేవిస్తుంది? మీరు మత్తు బిళ్ళలు ఇచ్చారు సార్. ఒకటి మత్తు బిళ్ళలు ఇచ్చి పడుకోబెట్టామండి, ఫుల్గా మత్తు ఇచ్చి పడుకోబెట్టాము పేషెంట్ ని. నేను పడుకోబెట్టాను, వాడి కింద శుద్ధి చేయాల్సి వచ్చింది ఆపరేషన్. ఒక విషయం అంతా నాకు అర్థమైంది. ఒక విషయం నేను కంప్లీట్ అయిన తర్వాత మీరు మాట్లాడండి. నేను ఒక ఆర్ఎంపీ డాక్టర్ అండి. ఒక అతను కొత్తగా పెళ్లి అయితే అతను స్కిన్ ఇలా వెనకంటే రావట్లేదు, అతను ఏంటంటే ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. అయితే మా నర్సు ఉంది ఒక ఆమె. మా నర్సు ఏం చేసిందంటే పడుకోబెట్టింది. వాడు పడుకునేటప్పుడు వాడి అంగానికి మేము ఇంజక్షన్ ఇచ్చాం. ఇంజక్షన్ ఇస్తే మొత్తం వచ్చేసింది. మొత్తం వచ్చేసి వాడు పడుకున్నాడు, నిద్రపోయాడు. ఇప్పుడు వాడి చేతితో మేము ఇట్లా కొట్టినా చేతితో అమ్మాయి నోట్లో చీకగా లేకపోతండి, ఎందుకంటే వాడు స్పృహ లేదు కదా. స్పృహ లేస్తే అన్నం ఎట్లా గట్టిపడితే? అన్నం గట్టిపడాలంటే మా మెదడులో ఒక చర్య జరగాలండి. మెదడులో చర్య జరిగి ఆ చర్య వచ్చేసి నరాల ద్వారా వచ్చేసి అంగానికి అంగస్తంభం జరుగుద్దండి. అప్పుడు మెదడులో చర్య జరగకుండా అంగస్తంభం ఎలా జరుగుద్ది సార్? ఆలోచించండి, మీరు టెక్నికల్ గా ఆలోచించండి. మీరు చెప్తుంది బాగుంది, బాగుంది సార్, నిజమండి, అది నిజమండి, బాగుంది. సరే నిజమే. నేను చెప్పేది రండి, నేను చెప్పేది రండి. ఇప్పుడు నైట్ అయింది, తాగినాడు, ఎవరు ఏందని మామూలుగా ఎక్కువ తాగితే అతను పూర్తి స్పృహలో ఉంటాడా? అనుకోండి, వాడికి స్పృహ బాగా తాగితే మాట్లాడి నన్ను అయిపోలేదు. చెప్పండి సార్. అయిపోలేదు కదా. ఇప్పుడు తాగుతారు కొంతమంది, తాగిన తర్వాత ఎవరు అడవేది ఏంద్రా అని కనపరాదు వాళ్ళ కళ్ళు. అంటే ఉన్నాయి సార్ ఇక్కడ. పూర్తిగా నన్ను మాట్లాడేది కొంచెం స్పృహలో ఉండటం. చెప్పండి. అదే 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 చెప్పండి. ఆ విషయానికి వస్తున్నా చెప్పండి. ఇప్పుడు పూర్తిగా తాగి పడిపోయే వాళ్ళు ఉన్నారు, అంటే ఇక్కడ లేవడాడు లేకుండా పూర్తిగా పడిపోయే వాళ్ళు ఉన్నారు. తాగి మనసుని గుర్తు వద్ద తిరిగే వాళ్ళు ఉన్నారు. అవును సార్, అవును, 2 రకాల స్పృహలో ఉన్నారు. అవునండి. తర్వాత మధ్యస్థంగా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళకు మనసులో ఏదో కనపరారు, పడిపోయి స్పృహలో ఉంటారు. అంటే నాకు మీరు ఆగండి సార్, చిన్న డౌట్ అండి. ఇప్పుడు ఎవడైనా ఫుల్గా తాగాడు సార్, బాగా తాగేస్తున్నాడు, వాడు డైరెక్ట్ వాళ్ళ అమ్మను పట్టుకుంటాడా పిల్లల్ని పట్టుకుంటాడా 3 వచ్చినప్పుడు? నాకు తెలియక అడుగుతున్నా, మీరు చెప్పండి సార్. ఒకడు 3 వచ్చింది, బాగా తాగున్నాడు,
వాళ్ళ అమ్మ మీద పడతారా పిల్లల మీద పడతారా మూడు వచ్చినప్పుడు? అంటే మీరు చెప్పండి ఇప్పుడు, మీ సలహా మీ ఆలోచన ఏంటి? అంటే తల్లికి పిల్లలకి వాడికి తేడా తెలుసుద్దా తెలియదా? మీరు చెప్పండి. అదే చెప్తున్నారు. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు రాత్రి అయింది, అక్కడ ఎవరున్నారు ఏం తన గృహలో ఎవరు ఏందని కనుక్కునే పరిస్థితులు అంటున్నాయనే. వాడు అప్పుడు మనిషి ఎవరండి? జంతువు అవుతాడు వాడు. వాళ్ళ అమ్మని పట్టుకున్నాడంటే మనం జంతువు కింద లెక్కేసుకోవాలి, పిల్లల్ని పట్టుకున్నాడంటే మనిషి కింద లెక్కేసుకోవాలి. అది కాదండి ఉన్నటువంటి. ఇప్పుడు ఏం చెప్పినాను, మనిషిని గుర్తుపట్టలేదు. విషయం అంతా దేని సార్? విషయం ఎందుకు వచ్చింది చెప్పండి. అలా